పొగడ్తలు మనుషులు గుర్తించాలి, మనుషుల యొక్క మన్ననాలు మనకు అందాలి, వాళ్ళ యొక్క పొగడ్తలు నేను అందుకోవాలి, లేక సమాజానికి తెలిసిపోవాలి నా పేరు, నేను చేసిన ఏదైతే సహాయం ఉందో మనుషులు తెలుసుకోవాలని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ చేసే సహాయం అనేది సకల చరాచర సృష్టిని సృష్టించిన మహోన్నతమైన దేవదేవుడికి నువ్వు సహాయం చేసినట్లు బాగా వినాలి మాటలు. నువ్వు చేసిన సహాయం ఉంది చూశారు, నువ్వు చేసిన ఉపకారం ఉంది చూశారు. ఇది మహోన్నతమైన దేవదేవుడికి చేసినట్లు నువ్వు చేసిన సహాయం, ఏదో ఒక మనిషికి చేసింది కాదు. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నాడో 34వ వచనంలో, మత్తయి సువార్త 25:34 వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, ఎవరు కుడివైపున ఉన్నవారు? దేవుని కోసం బ్రతికిన వాళ్ళు, దేవుని కోసం ఉన్నతమైన త్యాగాలు చేసిన వాళ్ళు, దేవుని యొక్క ఆశయం కోసం పాటుపడ్డ వాళ్ళు, దేవుని యొక్క కార్యక్రమాలలో విరివిగా పాల్గొన్న వాళ్ళు, దేవుని ఆలోచనలతో నిలబడ్డ నీతిమంతుల గురించి ప్రస్తావన ఇక్కడ కుడి వైపున ఉన్న వారి గురించి, కుడి వైపున ఉన్న దేవుని కోసం బ్రతికిన వారి గురించి ఉద్దేశించి మాట్లాడుతున్న మాట ఇది. ఏమంటున్నాడంటే, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యంను స్వతంత్రించుకొనుడి అని చెప్పి, ఇప్పుడు చూడండి ఈ నుంచి, నేను ఆకలి ఒంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి. ఎక్కడ ఎవరితో చెప్తున్నాడు? ఎవరితో చెప్తున్నాడు? కుడివైపున ఉన్నవారు. కుడివైపున ఉన్నవారు ఎవరు? నీతిమంతులు, దేవుని కోసం బ్రతికిన వాళ్ళు, దేవుని యొక్క కార్యక్రమాలలో తమ యొక్క బ్రతుకునే తాకట్టు పెట్టిన నీతిమంతులు కుడివైపున ఉన్నవాళ్ళు. వాళ్ళతో అంటున్నాడు ప్రభుల వారు, వాళ్ళను ఉద్దేశించి అంటున్న మాట ఏంటంటే, నేను ఆకలిగొంటిని, నాకు మీరేం చేశారు? భోజనం పెట్టితిరి. నేను దప్పిగొంటిని, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను లేదా చెప్పను. అప్పుడు నీతిమంతులు ఏమంటున్నారు చూడండి. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి యారు. అప్పుడు ప్రభుల వారు చెప్తున్న మాట ఏంటో ఇప్పుడు చూడండి. ప్రేమని దేవుని వాళ్ళ ఎంత అద్భుతమైన మాట చూడండి. అందుకు రాజు ప్రభుల వారు అంటున్న మాట, మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనక నాకు చేసితిరని నిక్షేమగా మీతో చెప్పుచున్నానని వారితో. ఎంత అద్భుతమైన మాట. వారికి చేశారంటే ఎవరికి చేసినట్టు తెలుసా? నాకు చేసినట్లే. నా మాటలు భుజస్కంధాల మీద వేసుకొని భారబాధ్యతతో ఆత్మల భారం కలిగి లోకంలోనికి వెళ్ళారు చూసి